హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో 2 రకాల రాగి జావా రెసిపీస్ గురించి తెలుసుకుందాము. చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకొని తాగొచ్చండి. టేస్ట్ రెండు కూడా చాలా బాగుంటాయి. ఒకటి మిల్క్తో, ఇంకొకటి బటర్ మిల్క్తో తయారు చేశాను. సో ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. అంతేకాదు ఈ 2 రకాల రాగి జావలు కూడా మన వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతాయండి. అంతేకాదు ఎనర్జీని కూడా ఇస్తాయి అన్నమాట. ఈ రాగుల్లో ముఖ్యంగా ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా చాలా మంచిది. మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా, సో ఈ జావల్ని ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ కూడా. ఇప్పుడైతే ఈ ఎనర్జీ డ్రింక్స్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక టీ గ్లాస్ వరకు రాగి పిండిని తీసుకోవాలి. ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ మనకి బయట షాప్లో దొరుకుతుంది కదండి రాగి పిండి, డైరెక్ట్గా అదే తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇది ఇష్టం లేకపోతే రాగుల్ని దోరగా వేయించి పొడి చేసుకొనైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కలిపి పెట్టుకున్న రాగి మిక్స్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు నేను స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులోకి 1 లీటర్ దాకా వాటర్ వేసి బాగా మరిగించాను. వాటర్ ఇలాగా మరుగుతూ ఉండగా మనం పక్కన కలిపి పెట్టుకున్నటువంటి రాగి మిక్స్ని ఇందులోకి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని బాగా మరిగించండి. ఈ రాగి మిక్స్ అనేది మరుగుతూ ఉండగా పైన అంతా కూడా తెల్లని తేట అనేది ఏర్పడుతూ ఉంటుందండి. దాని అంతటిని కూడా తీసేయండి. మనకి అన్నం మరిగేటప్పుడు పైన నురగలా వస్తుంది కదా, సో ఇక్కడ కూడా అలాగే వస్తుంది. దాని అంతటిని కూడా పూర్తిగా తీసేయండి. ఇక చూస్తున్నారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే చక్కగా మరుగుతూ ఉందండి. మనకి దగ్గర పడుతూ ఉంటుందన్నమాట ఉడికే కొద్దీ. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే చాలా వరకు దగ్గర పడిపోయింది. ఇలా చిక్కగా వచ్చింది చూడండి. ఒక 10 నిమిషాల పైన ఇలా హై ఫ్లేమ్లో మరిగించిన తర్వాత బాగా చిక్కబడిందండి. వెంటనే స్టవ్ ఆపి ఈ రాగి మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోవాలి. స్టవ్ ఆపిన అరగంట తర్వాత చూద్దాము. ఈ రాగి మిశ్రమం అనేది కాస్త చల్లారి ఉంటుంది, ఇంకా కొద్దిగా వేడిగానే ఉంటుందండి. కానీ ఈ మిశ్రమం చూడండి బాగా చిక్కబడి ఉంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలాగ వదిలేయండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చెక్కు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి 1/2 ఇంచు అల్లం ముక్క, అలాగే ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలాగే 2-3 పుదీనా ఆకులు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 2 టీ స్పూన్ల దాకా వేసి వీటన్నిటిని కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా, లేదా రోటిలో అయినా దంచుకోవచ్చు. ఇక చూస్తున్నారు కదా, ఈ మిక్స్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం చల్లార్చి పెట్టుకున్నటువంటి రాగి మిశ్రమాన్ని 3-4 గరిటెలు ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. ఈ రాగి మిశ్రమం బాగా చిక్కబడిపోయింది కదా, ఈ గిన్నెలోకి ఒక టీ గ్లాస్ వరకు పెరుగు వేసుకోవాలండి. లేదా ఒక టీ గ్లాస్ దాకా మజ్జిగైనా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. అలాగే మనం పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర పేస్ట్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా మీ ఇష్టాన్ని బట్టి, అంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా. అలాగే కొద్దిగా బ్లాక్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ దాకా. నార్మల్ సాల్ట్ కంటే కూడా బ్లాక్ సాల్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా బీట్ చేసుకోవాలన్నమాట, అంతా కూడా కలిసే విధంగా. ఇందులోకి మనం డైరెక్ట్గా పెరుగు యాడ్ చేసాం కదా, సో ఇంకొద్దిగా చిక్కగా ఉంటుందన్నమాట. మీకు ఇష్టమైతే ఇలాగే తాగేయచ్చు, లేదా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట పల్చగా కావాలంటే. సో అంతేనండి, మనకి ఒక రకమైన రాగి జావ రెడీ అయిపోయింది. స్పైసీగా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఇంకొక రకం చూసేద్దాము. ముందుగా తయారు చేసి పెట్టుకున్న రాగి మిక్స్ నుంచి 3-4 గరిటెల మిశ్రమాన్ని తీసుకోండి ఒక గిన్నెలోకి. ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఒక టీ గ్లాస్ పైన యాడ్ చేసుకోవాలి. అలాగే బెల్లాన్ని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి, త్వరగా కరిగిపోతుంది ఇందులోకి. నేను ఇక్కడ ఒక టీ స్పూన్ పైన యాడ్ చేస్తున్నానండి. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా 1-2 టీ స్పూన్ల దాకా యాడ్ చేసుకోవచ్చు బెల్లాన్ని. ఇప్పుడు దీనంతటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, ఇంకొక ఎనర్జీ డ్రింక్ రెడీ అయిపోయింది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి గార్నిష్ కోసం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి చివర్లో, చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఈ 2 రకాల జ్యూస్లు కూడా బాగా నచ్చుతాయండి, అంత బాగుంటాయి అన్నమాట. చూడ్డానికే కాదు మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి, మంచి ఎనర్జీని ఇస్తాయన్నమాట. సో మీకు నచ్చిన ఎనర్జీ డ్రింక్ని మీరు చూస్ చేసుకొని తాగొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ 2 రకాల రాగి జావా రెసిపీస్ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.